మేషరాశి వారికి 14 ఏళ్ల దరిద్రం పోయి రాజయోగం పట్టబోతోంది. మీరు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని మాత్రం మిస్ కాకుండా చూడాల్సిందే. జనవరి నెల మొదలు వీరి పూర్తి జీవితం, అసలు మేషరాశి వారికి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది, 14 ఏళ్ల దరిద్రం పోయి వీరి జీవితంలో ఎటువంటి అదృష్టం వీరికి కలబోతోంది అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మేషరాశికి చెందినటువంటి వారికి సమయం ఈ రంగాల్లో చాలా శుభ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. ధర్మసిద్ధి కలుగుతుంది. ముఖ్యమైన విషయాల్లో సొంత నిర్ణయాలు అనేవి పనిచేస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్ని చేకూరుస్తాయి. విష్ణు సందర్శనం మీకు శుభప్రదం. ప్రారంభించిన కార్యక్రమాలు దైవ బలంతో పూర్తి అవుతాయి. ఆర్థికంగా అనుకూలత ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. బంధుమిత్రుల సహకారం పూర్తిగా ఉంటుంది. ఉద్యోగంలో చాలా చక్కటి ఫలితాలు అయితే ఉన్నాయి. ఒక శుభవార్త మీ యొక్క ఆనందాన్ని కూడా పెంచుతుంది. నూతన కార్యక్రమాలను చేపడతారు. వ్యాపారంలో తగిన జాగ్రత్తలు అయితే అవసరం. అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఏదైనా సరే సందేహం వచ్చినప్పుడు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. కుటుంబ సభ్యులు సహకారం మీకు అన్ని విధాలుగా కూడా మేలును తలపెడుతుందని చెప్పడంలో సందేహం లేదు. నూతన వస్తు ప్రాప్తి ఉంటుంది. నవగ్రహ ఆరాధన మీకు శుభప్రదమైన మార్పులు కూడా తీసుకువస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఈ సమయం ఈ మేషరాశి వారి జీవితంలో మీరు ఇప్పటివరకు కూడా చూడలేనటువంటి ఫలితాలు అయితే ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు. వీరికి ఈ సమయం 14 ఏళ్ల దరిద్రం పోయి వీరి జీవితంలో రాజయోగం కలగబోతోంది అని చెప్పడంలో సందేహం లేదండి. ఈ మేషరాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని మాత్రం మిస్ కావద్దు. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వ్యాపారంలో అపారమైన విజయాన్ని పొందుతారు. ఈ సంవత్సరం ద్రవ్య ప్రయోజనాలను పొందుతారు. మరియు ఆర్థిక సంక్షోభం అయితే మాత్రం అసలు ఉండదు. ఈ ఏడాది విద్యార్థులకు అత్యంత అనుకూలమైనటువంటి వ్యాపారాలు తన కలలను నెరవేర్చుకోగలుగుతారు. మీరు మీ యొక్క లక్ష్యాలు మరియు ఆశయాల వైపు ప్రేరేపించబడతారు. అక్టోబర్లో బృహస్పతి 4వ ఇంటిలో సంచరించడం చేత మీ యొక్క కష్టమైన పనులన్నీ కూడా నెరవేరుతాయి. సంవత్సరం ఆర్థిక విజయం, అపారమైన సంపద మరియు శక్తితో నిండి ఉంటుంది. ఈ సంవత్సరం మీరు కోరిన కోరికలన్నీ నెరవేరవచ్చు. మీరు కొత్త ఇల్లు లేదా వాహనం కొనాలనే ఆలోచనలు ఉన్నట్లయితే ఈ సమయం మీకు చాలా అనుకూలంగా అయితే ఉంటుంది. మేష వార్షిక రాశి ఫలాలు 2025 ప్రకారం ఈ సంవత్సరం మీకు చాలా ఆర్థికంగా బలంగా ఉంటారు. మీరు చాలా డబ్బు సంపాదిస్తారు. డబ్బు సంపాదించడం వలన మీకు చాలా ఫలితాలు అనేవి కలుగుతాయి. ఆరోగ్యం గురించి చెప్పాలంటే ఈ సంవత్సరం చాలా వ్యాధుల నుండి బయటపడతారు. ఇప్పటి వరకు కూడా మీరు ఏ వ్యాధులతో కష్టాలు పడి ఉన్నారు అటువంటి వ్యాధులన్నింటి నుండి కూడా మీరు బయటపడతారు. మరియు పనిలో నిమగ్నంగా ఉంటారు. మీ మనసులో విపరీతమైన మరియు సానుకూలమైన ఆలోచనలు వస్తాయి. స్నేహితులతో సయ్యాద్యకు ఈ సంవత్సరం అయితే అసలు మంచిది కాదని చెప్పాల్సి ఉంటుంది. ఈ రాశికి చెందినటువంటి వారు ప్రతి మంగళవారం హనుమాన్జీని ఆరాధించండి మరియు హనుమాన్ చాలీసా పఠించండి. ఇలా చేయడం ద్వారా మీరు సానుకూలతను పొందుతారు మరియు మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు దుష్ప్రభావాల నివారణకు దానాలు చేయాలనే సూచన. వీరి ఆర్థిక జాతకం గురించి చూసుకున్నట్లయితే ఆర్థిక సంవత్సరం మేషరాశి వారికి కొత్త సంవత్సరం ఆశాకిరణాన్ని తీసుకువస్తుంది. ఈ సంవత్సరం చాలా పెద్ద విజయాలు తీసుకువస్తుంది. ఈ సంవత్సరం మీరు మీ యొక్క అన్ని ప్రయత్నాలలో అపారమైన విజయాన్ని పొందుతారు. మీకు మీ సొంతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలి అని అనుకున్నట్లయితే ఈ సమయంలో మీ యొక్క వ్యాపారాన్ని ప్రారంభించడం మేలు. అంతేకాదు ఈ మేషరాశి వారికి ముఖ్యంగా ఈ ఏడాది ఉద్యోగులకు కూడా చాలా చక్కటి అవకాశాలు అయితే వస్తాయి. 11వ ఇంటి నుండి రాహువు సంచారం వలన బాగా ఆర్థిక లాభాలు అనేవి కలుగుతాయి. ఈ సంవత్సరం చివరిలో
ఈ మేషరాశి వారి జీవితం అనేది కూడా పూర్తిగా మారబోతుంది. ఈ సమయం విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. దేవగురువు బృహస్పతి యొక్క శుభ దర్శనం మీ యొక్క వృత్తికి మేలు చేస్తుంది. అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది. జీవితంలో పురోగతి ఉంటుంది. వ్యాపారం నెమ్మదిగా పురోగమిస్తుంది మరియు బాగా అభివృద్ధి చెందుతుంది. ఈ సమయం విద్యార్థులు విదేశాలకు వెళ్లేందుకు అనేక బంగారపు అవకాశాలను కూడా మీరు ఈ సమయంలో పొందబోతూ ఉన్నారు. ఆఫీసు నుండి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. 2025 సంవత్సరం మధ్యకాలం మీకు చాలా కెరియర్కి అన్ని విధాలుగా కూడా ఎత్తు ఫలాలను అయితే ఇవ్వవచ్చు. ఈ సమయం విద్యార్థులకు ఆశించిన ఫలితాలు అయితే ఇస్తుంది. మీరు కార్యాలయంలో భిన్నమైనటువంటి గుర్తింపును పొందుతారు. మీరు మీ యొక్క ప్రాజెక్టులకు ప్రశంసలు అనేవి పొందుతారు. మీరు ఈ యొక్క వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి కృషి చేస్తూ ఉంటారు. అంతేకాదు ఈ రాశివారు మరి ఇతర ఏదైనా సరే చిన్న కోర్సులో భాగం కావచ్చు. మెడికల్, రైటింగ్, మీడియా, ఫోటోగ్రఫీ లేదా బ్యాంకింగ్కి సంబంధించిన రంగాలకు చేరిన వ్యక్తులు ప్రయాణించడానికి పుష్కలమైనటువంటి అవకాశాలను పొందుతారు. ఈ సమయం మీరు కోరుకున్న కంపెనీలతో పనిచేసే అవకాశం మీకు లభిస్తుంది. కొత్త ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారికి ఈ కొత్త సంవత్సరం అన్నీ కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. చివరి నెలలలో మీరు కోరుకున్న స్థానానికి బదిలీ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ శ్రమకు ఆశించిన ఫలితాలు కూడా సానుకూల ఫలితాలు కూడా మాకు అందుతాయని చెప్పడంలో సందేహం లేదండి. బృహస్పతి సంచారం మీకు శుభవార్తను అయితే తీసుకొస్తుంది అని మనం చెప్పవచ్చు. చూసారు కదండి, మేషరాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా క్లియర్గా తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారి శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విషయాలు, అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా వీరు ఆరితేరి ఉంటారు. ఈ రాశి వారికి ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావం అయితే ఉంటుంది. ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు. వీరి శరీరం చాలా శక్తివంతమైనది. పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. చక్కటి సంభాషణ చాతుర్యం కూడా వీరు కలిగి ఉంటారు. వీళ్ళకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది ప్రజలను నోట కట్టుకుని మహాకార్యములు కూడా సాధిస్తారు. వీరిని అనుసరించే వారికి వీరికి విధేయులై ఉండి అంతటి దుష్కర కార్యంలోనైనా సరే సైతం దూకగలుగుతారు. ఈ రాశి వారి హృదయము దయార్థ హృదయము. వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారైతే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమను ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా వీరు బాధపడతారు. దీని కారణంగా వీరికి అనారోగ్య, మానసిక ఆందోళన కూడా ఈ సమయంలో కలుగుతూ ఉంటాయి. ఈ రాశి వారి జన్మతా నాయకులు. వీరు పోలీసు, యుద్ధ శాఖల్లో చక్కగా రాణిస్తారు. యంత్రంలో ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము. ఖనిజంలో వస్తు సామగ్రి, శాస్త్ర చికిత్సా పరికరములు మొదలైన వ్యాపారాలు వీరికి లాభదాయకం అవుతాయి. ఈ రాశి వారు రాజకీయాలందు సమర్థులై వ్యవహరించగలుగుతారు. వీరికున్న ప్రజ్ఞాపాఠం వల్ల వీరికి శత్రువులు కూడా ఏర్పడే అవకాశాలు అయితే అధికంగానే కనిపిస్తున్నాయి. చూసారు కదండి, ఈ మేషరాశి వారి గురించి మనం అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.